నమస్కారం. సిసిసి న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు తూర్పుగోదావరి జిల్లాలో ఘన స్వాగతం. చాగళ్లు రచ్చబండ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చ. జేపీవీ కేంద్రాలలో మార్చి 1వ తేదీ నుంచి పాల సేకరణ. జేసీ తేజ్ భారత్ ఇంటింటి సర్వే ప్రక్రియను రేపటి నుంచి ప్రారంభం. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా విధులు నిర్వహించాలి. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది పునశ్చరణ. ఆహారం తీసుకునే ప్రతిసారి చేతులు శుభ్రపరచుకోవాలి. కలెక్టర్ మాధవీలత. జిల్లాలో 3595 సంస్థలతో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు తూర్పుగోదావరి జిల్లా చాగలలో కాంగ్రెస్ నేతలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు గ్రామానికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విచ్చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అపూర్వ రీతిలో ఆమెకు స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా షర్మిల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామంలో షర్మిల నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. పలు అంశాలను ఆమె చర్చించి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల పర్యవేక్షకులు శుంకర పద్మశ్రీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరిగల అరుణకుమారి, కాంగ్రెస్ నాయకులు చిన్న మురళీకృష్ణ, కె శ్రీనివాస్, పాలకుర్తి ప్రభాకర్ చౌదరి, కొవ్వూరి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులిపురుగు నివారణలో భాగంగా 1 నుంచి 19 ఏళ్లలోపు వయసు ఉన్న 3,88,268 మెలిపిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 3,78,949 పిల్లలకు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మందు పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ మాధవీలత ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 3,595 స్థలాల్లో నులిపురుగు నివారణ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల లోపు గల 3,88,268 పిల్లలు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 3,78,949 మందికి పంపిణీ చేసి 95% నిలిచామని కలెక్టర్ పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాల విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కడుపులో నులిపురుగులు వృద్ధి చెందితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారని, ఆహారం, మురుగు చేతుల ద్వారా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం, ఈ సంక్రమణం వల్ల అనారోగ్యానికి గురవుతారని పేర్కొన్నారు. ఆహారం తీసుకునే సందర్భంలో ఖచ్చితంగా విద్యార్థులు శుభ్రతను తప్పక పాటించాలని కోరారు. నులిపురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీనత, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వివరాలు తెలిపారు. ఈ మాత్రలతో ఈ లక్షణాలకు చెక్ పెట్టి ఆరోగ్యంగా ఉండవచ్చునని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. 2 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులందరూ ఒక మాత్ర వేసుకోవాలని, ఈ మాత్రల వల్ల ఏ విధమైన ఇబ్బందులు తలెత్తినా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిఎల్డిటిఓ డాక్టర్ ఎన్ వసుంధర, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వినూత్న, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కెఎన్ జ్యోతి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజీవ్, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సో చదువుకోవాలి అంటే హెల్దీగా ఉండాలి. సో హెల్దీ వెల్త్ అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. సో మనకి అన్నీ తెలుసు కానీ మనం పాటించము, అంతే కదా. మనకేంటి బయట బర్గర్లు, పిజ్జాలు, రోడ్ సైడ్ ఇవన్నీ తినడం ఇష్టం. కానీ అవన్నీ తినేటప్పుడు ఏమవుతుంది, బయటంతా ఆడుకొని తింటారు. ఒక్కోసారి అక్కడ టేబుల్ మీద ఫుడ్ చూస్తూనే మీ అమ్మ ఫుడ్ తెస్తూనే చేతులు కడుక్కోవడం మర్చిపోతాం ఆకలికి, అంతే కదా. సో వాటన్నిటినీ మనము కాంపెన్సేట్ చేయాలి అంటే ఈరోజు ఆల్బెండజోల్
రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ శాఖ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సైన్స్ కళాయాత్రలో భాగంగా కళాశాలకు వచ్చి శాస్త్ర విజ్ఞాన జాత కార్యక్రమం జరిగింది. రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సైన్స్ కళాయాత్రలో భాగంగా కళాశాలకు వచ్చి శాస్త్ర విజ్ఞాన జాత నిర్వహించి విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానంపై అవగాహన కలిగించారు. కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మనలో ఉన్న బలహీనతలను బలంగా మార్చుకోవడం దేవుడనే నమ్మకంతోనే సాధ్యమవుతుందని చెబుతూ భగవద్గీత, ఖురాన్, బైబిల్ను పూర్తిగా అధ్యయనం చేసి వాటి యొక్క సారాంశాన్ని సంతోషం అనే పుస్తక రూపంలో ప్రచురించాలని ఆయన తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ తేతలి సత్యసౌందర్య మాట్లాడుతూ సైన్స్ ప్రదర్శనల వల్ల విద్యార్థులకు శాస్త్ర విజ్ఞానంపై అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. జ్ఞాన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సైన్స్ కళాయాత్ర ఫిబ్రవరి 5 నుంచి 18వ తారీఖు వరకు శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు జరుగుతాయని, కళాకారులు వారి యొక్క పాటలతో, నాటికలతో ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, స్వావలంబన కోసం సైన్స్ అనే నినాదాలతో ముందుకు వెళ్తున్నారని జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ బి చైతన్యశేఖర్, జిల్లా అధ్యక్షులు ఎం మల్లికార్జునరావులు పేర్కొన్నారు. శాస్త్ర విజ్ఞానంపై ప్రదర్శించిన నృత్య రూపకాలు, కళా ప్రదర్శనలు, విజ్ఞాన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ శాస్త్ర విజ్ఞాన జాత కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వై పైడయ్య, జిల్లా కార్యదర్శి సిహెచ్ శ్రీరాములు, రాజమండ్రి కన్వీనర్ జి తాతారావు, యూటీఎఫ్ నాయకులు రమేష్, జిల్లా కోశాధికారి ఎన్ రవిబాబు, రాష్ట్ర నాయకులు మురళీధర్, స్థానిక నాయకులు జార్జి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన ఎదుటి వ్యక్తి మీద ఆధారపడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతనే దేవుడు అని చెప్పి అతని మీద నమ్మకంతో మనం ఉంటాం. దేవుడు అంటే నమ్మకం, అంటే అతని నుంచి ఏమి లేదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు కంటికి కనపడని దేవుడు నమ్ముతున్నారు, కనపడే సైన్స్ నమ్మడం చెప్తారు అంతే, అందుకంటే తేడా ఏం లేదు. మన ఎదురుకుండా కళ్ళ కనపడతాయి. రాజమండ్రి స్థానిక పేపర్ మిల్ రోడ్ సీతంపేటలోని యాగస్థలంలో మాఘమాస సందర్భంగా ఈ నెల 10 శనివారం నుండి 25వ తేదీ ఆదివారం వరకు నిర్వహించి తలపెట్టిన షోడశ దిన ప్రయుక్త పంచాయతన పూర్వక సూర్యారాధనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సీతంపేటలోని యాగస్థలంలో యాగ నిర్వాహకులు వడలి కుమార్ శర్మ ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 25 వరకు ప్రతిరోజు సూర్య నమస్కారాలు, హోమం, శతచండీ పారాయణ, సుదర్శన మంత్రానుష్ఠానం, శ్రీ లక్ష్మీ గణపతి జపం, చతురావృతి తర్పణ, అష్టదవ్య హోమాలు, రుద్రాభిషేకం హోమాలుంటాయని కుమార్ శర్మ వివరించారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమై 9 గంటలకు ఉచిత కుంకుమార్చన, 11 గంటలకు సూర్యతీర్థ ప్రసాద వితరణ చేస్తామని వివరాలు వెల్లడించారు. శతచండీ పారాయణలు, అలాగే నిత్యం కూడా స్వల్పమైన అన్న సమారాధన కూడా జరుగుతుంది. ఆఖరి రోజున 25వ తారీఖున మహాపూర్ణాహుతి సమారాధన, ఇలా చాలా విశేష కార్యక్రమములన్నీ కూడా, వైదికమైనటువంటి విశేష కార్యక్రమాలన్నీ కూడా ఈ 16 రోజుల పాటు షోడశ దినంగా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో జరుగుతాయి. అందుచే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దర్శించి ఇందులో అమ్మవారి సేవకి మీ వంతుగా సేవ చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందగలరు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద భక్తులకు శుక్రవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు, నగరపాలక సంస్థ విశ్రాంత ఉద్యోగి ఎం కృష్ణమాచారి, చైతన్య ఆటో స్టాండ్ నాయకులు బోయిన కామేశ్వరరావు, బాబీల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభయ ఆంజనేయ స్వామి దివ్య ఆశీస్సులతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి అభయ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, చైతన్య ఆటో స్టాండ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఆర్మెడ్ రిజర్వ్ సిబ్బంది పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఏలూరు జిల్లా ఆర్మడ్ రిజర్వ్ సిబ్బంది పునశ్చరణ
తరగతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ విచ్చేశారు. ముందుగా సిబ్బంది జిల్లా ఎస్పీ గౌరవ వందనం సమర్పించారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్ మాట్లాడుతూ మొబిలైజేషన్ కార్యక్రమం అనేది సిబ్బందికి ఉద్యోగ నిర్వహణలో చేయాల్సిన పనుల గురించి వివరిస్తూ ప్రతి సంవత్సరంలో ఈ మొబిలైజేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, సిబ్బంది ఉద్యోగంలో చేరిన సమయంలో ఏ విధంగా తర్ఫీదు పొందుతున్నారో అదేవిధంగా తర్ఫీదును ఇస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సిబ్బందికి అలవర్చుకునేలాగా ఈ మొబిలైజేషన్ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఏఆర్లోని అన్ని విభాగాల యొక్క సిబ్బంది ఈ మొబిలైజేషన్ కార్యక్రమంలో పాల్గొని వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేలాగా ఈ తర్ఫీదు ఉంటుందని విశ్లేషించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సిబ్బంది ఉద్యోగ నిర్వహణలో ఈ మొబిలైజేషన్లో నేర్చుకున్న అంశాలను ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకునేలాగా సిబ్బంది విధి నిర్వహణ చేసి డిపార్ట్మెంట్ యొక్క పేరు ప్రతిష్టలు పెంచాలని సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలపై ప్రతి శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సిబ్బంది సంక్షేమ దివస్ నిర్వహిస్తూ శాఖాపరమైనటువంటి అంశాల్లో వారి యొక్క సమస్యలపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేఖర్, ఏఆర్డీ ఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ పవన్ కుమార్, ఆర్ఎస్ఐలు, ఏఆర్ఐఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీ ఆశా వర్కర్స్ చెలో విజయవాడ ధర్నా సందర్భంగా ఆశా కార్యకర్తలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి నిర్బంధాన్ని విధించినందుకు నిరసనగా 9-10 తేదీల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బాయ్కాట్ చేశారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి ఎం వెంకటలక్ష్మిలు మాట్లాడుతూ చెలో విజయవాడ కార్యక్రమానికి ఒకరోజు ముందే ఉదయం 7 గంటల నుండి సచివాలయ మహిళా పోలీసుల ద్వారా ఆశా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించి అర్ధరాత్రి 11 గంటల వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సాధికారత అంటే ఇదేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రజానికానికి ప్రాణాలకు తెగించి సేవలు చేసినందుకు జగన్ ప్రభుత్వం పోలీసులతో చేసిన సత్కారానికి రాబోయే ఎన్నికల్లో రుణం తీర్చుకుంటామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిరెడ్డి శ్రీనివాస్ ధర్నా వద్దకు విచ్చేసి మద్దతు తెలిపారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించమంటే ప్రభుత్వం ఆశాలపై నిర్బంధం ప్రయోగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాజమండ్రి అధ్యక్ష కార్యదర్శులు దుర్గా, హవీలా, మంగ, సత్య, కమల, సునీత, జయ, రామలక్ష్మి, సునీత, అరుణ, పాలిక దుర్గా, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. మా న్యాయమైన కోరికలు తీర్చమని చెప్పేసి అడగడానికి మేము వెళ్తుంటే అక్రమంగా అరెస్ట్ చేసి ఈ రోజుకి ఇంతవరకు కూడా మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి చర్చించిన తీరు లేదు. ఇదే విధంగా మీ పాలకులు కానీ ఉంటే కనుక ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈరోజు రేపు మా వృత్తిని బాయ్కట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జాతీయ ప్రోగ్రాంలు కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఈరోజు కోవిడ్లో కూడా తీవ్రంగా వాళ్ళ ప్రాణాలకు కూడా పణంగా పెట్టి పనిచేసేటువంటి ఆశాలకి ఈరోజు వాళ్ళకి ప్రమాద బీమా లేదు. ఈరోజు వాళ్ళు చనిపోతే మట్టి ఖర్చులు లేవు. ఈరోజు వాళ్ళకి గ్రాడ్యుటీ లేదు. ఏ రకమైన వేతనాల పెంపు లేదు. వేళ వాళ్ళు వచ్చేటువంటి వేతనంలో కూడా సగం వేతనం ఖర్చులకే అయిపోతుంది. అందుకని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనేటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం. జగనన్న పాల విలువపై శనివారం నుంచి గ్రామ స్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించి పాడి రైతుల లబ్ధిదారులు గుర్తింపు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భారత్ స్పష్టం చేశారు.
రాజమండ్రి హుకుంపేట గ్రామ సచివాలయం 1లో పాల సేకరణపై గ్రామ సచివాలయ వాలంటీర్ల శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ తేజ్భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్భరత్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జగనన్న పాల సేకరణపై జిల్లా, డివిజన్, మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని వివరాలు వెల్లడించారు. తదుపరి ప్రక్రియ కోసం గ్రామస్థాయి సచివాలయ పరిధిలో చేపట్టవలసిన సర్వేపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం జగనన్న పాల బిల్లుల ద్వారా సేకరించిన పాలకు వెన్న శాతం, చిక్కదనం ఆధారంగా ధర చెల్లింపులు చేస్తామని వివరాలు తెలిపారు. జిల్లాలో చేయూత, ఆసరా పథకం కింద పశు రైతులను గుర్తించి వారి వివరాలను జేవీవీ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉందన్నారు. మండల పరిధిలో ఉన్న జగనన్న పాల బిల్లుల కేంద్రానికి గ్రామ సచివాలయంలో ఉన్న పాడి రైతు లబ్ధిదారుల ద్వారా పాల సేకరణ చేపట్టవలసి ఉంటుందని తేజ్భరత్ వివరాలు వెల్లడించారు. ప్రతి ఒక్క పాల రైతుకి 8 అంకెలతో కూడిన డిజిటల్ నెంబరు ఇవ్వడంతో పాటు ఆ మేరకు పాల సేకరణ జరిపి వెన్న శాతం, చిక్కదనం ఆధారంగా చేసుకుని నేరుగా నగదు చెల్లింపులు చేస్తామని తేజ్భరత్ పేర్కొన్నారు. మార్చి 1వ తేదీ నుంచి పాల సేకరణ ప్రక్రియను ప్రారంభించడం జరుగుతుందని, ఆలోగా వాలంటీర్లు సేకరించిన డేటా ఎంట్రీ సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ ద్వారా పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, మండల వెటర్నరీ డాక్టర్ సౌమ్య, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వారి యొక్క ఇంట్రెస్ట్ కూడా తెలుసుకోండి. ఇలాగ అమూల్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాము, మీ అందరికీ చాలా మేలు అవుతుంది అనేది ముందుగానే మీరు యూ హ్యావ్ టు ప్రిపేర్ దట్ మెంటలీ. సడన్గా మీరు అక్కడ పోయింది ఇక్కడ పోయిందంటే వాళ్ళు ఏదో వాళ్ళ హక్కుని లాగేసుకున్నాం అనేటువంటి ఆలోచనకు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ముందు నుంచి వాళ్ళకి అవగాహన చేయాలి. ఇలాగ అన్ని మన జిల్లా మొత్తం కూడా ఇప్పుడు ఒక మండలం, ఒక గ్రామం కాదు, ఎంటైర్ డిస్ట్రిక్ట్ జేపీవీ ఎక్స్పాన్షన్ చేస్తున్నాం. సో అన్ని విలేజ్లో ఏదో జరుగుతూ ఉంటుంది కాబట్టి సో దే విల్ నాట్ కొత్తగా ఏమి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళకి చెప్పాలి. రానున్న ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంట్ 7 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయకుమార్ చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బహుజన్ సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయకుమార్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి నాయకత్వంలో ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో బీఎస్పీ పోటీ చేస్తుందని వివరాలు తెలిపారు. మణిపూర్లో క్రైస్తవులపై అమానుషంగా దాడులు చేసిన పార్టీకి మద్దతుగా ఉన్నారని విమర్శించారు. అధికారం చేపట్టాక ప్రశాంతంగా ఉండే చర్చిల్లో గొడవలు మొదలయ్యాయని ఆరోపించారు. ఎస్సీలకు 27 పథకాలు రద్దు చేశారని తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీతో జతకట్టి ఆయా వర్గాల ప్రజలకు నష్టం జరుగుతున్నా నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు గోడపత్రిక విడుదల చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాజమండ్రి రూరల్ అధ్యక్షుడు గెడ్డం ప్రసాద్, ఉపాధ్యక్షుడు కొండపల్లి సూరిబాబు, రామకృష్ణ, కొత్తపల్లి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మాత్రం ఏది కూడా నొక్కుతలేదు, అసలు బటన్ నొక్కుతలేదు. అంటే ఏదైతే సప్లా నిధులతో ఈ ఎస్సీలకి సప్లా నిధులు అయితే ఏమున్నాయో ఆ నిధులు తీసుకెళ్ళి అందరికీ కూడా నొక్కుతున్నారు తప్ప ఆ నిధులు ఎవరికైతే నొక్కుతే పొందుతారో వాళ్ళకి నొక్కుతలేదు జగన్. అంత దారుణమైన ప్రభుత్వం నడుస్తుంది. అలాగే ఈరోజు మళ్ళీ ప్రతిపక్షాలు ఏకమవుతి మళ్ళీ మమ్మల్ని సీఎం చేయమని చెప్పేసి జగన్ గారు, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు మోడీతో జరగడం ఇది చాలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు తూర్పుగోదావరి జిల్లాలో ఘన స్వాగతం. చాగళ్లు రచ్చబండ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చ. జేపీవీ కేంద్రాలలో మార్చి 1వ తేదీ నుంచి పాల సేకరణ. జేసీ తేజ్భరత్ ఇంటింటి సర్వే ప్రక్రియను రేపటి నుంచి ప్రారంభం. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా విధులు నిర్వహించాలి. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది పునశ్చరణ. ఆహారం తీసుకునే ప్రతిసారి చేతులు శుభ్రపరచుకోవాలి. కలెక్టర్ మాధవీలత. జిల్లాలో 3595 సంస్థలతో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ. సిసిసి సమాప్తం. నమస్కారం.